గూడెమంతా గుడిసెలే. ఆ గుడిసెలే ఆదివాసీ బిడ్డల ఆవాసం. వానకు తడుస్తారు, ఎండకు ఎండుతారు. ఏళ్ల తరబడి కొండ కోనల్లో గుడిసెల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న ఆ ఆదిమ బిడ్డలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లతో ఆదిమ తెగలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని, వారి సొంతింటి కల నెరవేరుస్తున్నామని చెబుతున్నారు ఆదిలాబాద్ జిల్లా అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 ఆదిమ తెగల ప్రజలు ఉన్నారు. కోలాం, తోటి, నాయక్ పోడ్ తెగలను ఆదిమ తెగలుగా పిలుస్తారు. ఈ 3 తెగలు అంతరించే దశకు చేరాయి. వీరు కొండ ప్రాంతాల్లో గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. గట్టిగా గాలుచినా వానొచ్చినా గుడిసె కొట్టుకుపోతోంది. వరద ఇళ్లలోకి చేరుతోంది. బురదలో పాములొస్తాయి. అలా గిరిజనులు పాము కాటుకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఎండాకాలంలో ఎండకు ఎండుతూ కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వారికి గూడు కష్టాలు దూరం చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్. ఉమ్మడి జిల్లాలోని కోలాం, తోటి, నాయక్ పోడ్ గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఐటీడీఏ అధికారులు. జిల్లాలో ఈ 3 తెగలకు చెందిన గూడాలు మొత్తం 197 ఉన్నాయి. వాటిలో 150 గూడాలను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేశారు. ఎంపికైన గూడాల్లో ఆదిమ తెగల కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఒక్క కుటుంబంలో ఎందరు ఉన్నారో సర్వే చేశారు. ఈ 150 గూడాలకు కలిపి 5000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు అధికారులు. ఆదిమ తెగల గూడాల్లో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు జిల్లా కలెక్టర్ రాజాశీష. ప్రధానమంత్రి జన్మన్, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ల నిధులతో ఇండ్లు నిర్మిస్తామన్నారు. త్వరలో గూడాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. కాలపరిమితి పెట్టుకొని ఆలోపే పనులు పూర్తి చేస్తామన్నారు. అలాగే ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 10,000 నిర్మిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు కూడా వచ్చినాయి. ఈ పీవీటీజీ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో మన 197 అక్కడ ప్రతి ఒక్క ఇందిరమ్మ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరలోనే శాంక్షన్స్ ఇవ్వాలి. అట్లా సర్వే కూడా కంప్లీట్ చేసి సుమారుగా 5,000 పైన హౌస్ హోల్డ్స్కి మనం గుర్తించడం జరిగింది. త్వరలోనే వారందరికీ కూడా సర్వే పూర్తి అయినాయి. మనం డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్తో అప్రూవల్ తీసుకొని వారందరికీ కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా చేయడానికి కార్యక్రమం కూడా చేస్తాము. సో దీంతో బేసికల్గా పీవీటీజీ సంబంధించిన ప్రభుత్వం ఓన్లీ చాలా రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో అనర్హులు క్రైటీరియా ఓన్లీ 2 ఉన్నాయి. ఒకటేమో ఆ కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, ఇంకొకటి వాళ్ళ దగ్గర ఆర్సీసీ ఇల్లు ఉండకూడదు. ఈ 2 తప్ప మిగతా అన్ని ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి అర్హులు గుర్తించి వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం తమకు ప్రాధాన్యత ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. ఇందిరమ్మ ఇళ్లతో తమకు గూడు కష్టాలు దూరం అవుతాయని సంతోషపడుతున్నారు. తొందరగా పనులు చేపట్టాలని కోరుతున్నారు.